రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రామాయపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భవిష్యత్తు తరమంతా ఎప్పుడైతే ముందు చూపుతో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఐటీని కంప్యూటర్ల యుగంలో తీసుకొస్తా అని చెప్పి కంప్యూటర్లు తీసుకొచ్చి ఉన్న 5 సంవత్సరాలైనా ఈరోజు ప్రతి పౌరుడు కంప్యూటర్ లేకుంటే బతకలేని స్థితి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ ఘనత అనేది. రాజీవ్ గాంధీ వల్లనే ఇవాళ దేశం బతికి బట్టగడుతుంది, పేదరికం నుంచి పోయి అభివృద్ధి వైపు ప్రయాణిస్తుందంటే రాజీవ్ గాంధీ ఘనతనే. ఇప్పుడున్న ప్రధానమంత్రులు వాళ్ళు చెప్పింది చేసేది ఏం లేకుండా పనికిరాని విషయాలు చెప్తూ వాళ్ళు ఏదైతే విమర్శిస్తారో రాజీవ్ గాంధీ దాన్ని కాంగ్రెస్ పార్టీ మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మాజీ భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి భారతదేశం అగ్రగామిగా ఈరోజు ఉన్నదంటే మరి రాజీవ్ గాంధీ గారి చలవనే. ఏంటంటే అతను టెలికాం రంగంలో కానీ ఎలక్ట్రానిక్ రంగంలో కానీ కంప్యూటరైజేషన్లో కానీ మరి ఆ రోజుల్నే మరి దేశాన్ని అగ్రగామిలో నింపుతందుకు ఎంతో కృషి జరిపిన ఘనత మన రాజీవ్ గాంధీ గారికి దక్కింది. మరి ఈరోజు మరి ఆయన ఆశయాలతో మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమ రంగం అయితేనేమి మరి అభివృద్ధి రంగంలో కూడా ఈ 6 నెలల్లోనే ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి మరి ప్రజలకు చేరువవుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి మరి కాంగ్రెస్ అగ్రగామిగా ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో భారత ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. 41 సంవత్సరాల్లో భారత ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసిన తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రజలకు చేరువలో అధ్యాపన ఉండాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు, టెలికాం రంగంలో భారతదేశం ముందు చూపుతో పరిపాలించడం జరిగింది. ఈరోజు అద్వానీలు కానీ ప్రతి ఒక్క బిలియనీర్ కానీ కంప్యూటర్ రంగంలో చంద్రబాబు చెప్పుకునేది కానీ అవన్నీ కూడా రాజీవ్ గాంధీ సలహాని ఆయన ముందు చూపుతో ఎలక్ట్రానిక్ కానీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కాలం కంప్యూటర్ ఏమని అప్పట్లోనే ఆయన ఊహించి ముందు జాగ్రత్త చర్యలు చేసుకోవడం జరిగింది. పంచాయతీరాజ్ చట్టంలో కూడా చేర్పులు మార్పులు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరికీ కూడా పంచాయతీరాజ్ చట్టం భాగస్వామ్యంగా రాజీవ్ గాంధీ చలవని. ఈరోజు భారతదేశం ముందుకు పోతుందంటే పురోగతి చెందుతుందంటే ఆ రోజు ముందు చూపుతో రాజీవ్ గాంధీ గారు చేసిన ప్రయత్నాలే ఈరోజు అందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి ముందు కూడా రాజీవ్ గాంధీ సలహాలు సూచనలతో దేశం ఎంతో పురోగతి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.